హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో చాలామంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గాయ్స్. అండ్ లిటరల్లీ దిస్ ఫేస్ ఈజ్ అ రియలీ వెరీ అమేజింగ్ ఫేస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వ్యాకెన్సీస్ రాబోతున్నాయి. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన వ్యాకెన్సీస్కి ప్రిపేర్ అవుతున్నారు. డివైఓ కానీ లేకపోతే వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకేనా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో ఈజ్ మీరు ఏదైనా లైఫ్లో సాధించాలి అంటే ఫస్ట్ యూ షుడ్ బీ కన్సిస్టెంట్ యువర్ సెల్ఫ్ గైస్. That is the most important thing in your life. Either it may be any goal oriented aina sare, not only about education or any other particular thing. Also consistency is the very important aspect. Not only consistency, ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్ చేయాలి, దాంట్లో కన్సిస్టెంట్గా ఉండాలి, వర్క్ హార్డ్ చేయాలి, అండ్ డెఫినెట్లీ స్లోలీ ద రిజల్ట్ విల్ బీ ఫర్ యూ. ఓకే, సో చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తారు అంటే దే స్టార్ట్ దే ప్రిపరేషన్ ఆన్ ద ఫస్ట్ డే, సెకండ్ డే కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ద థర్డ్ డేకి వచ్చేసరికి దే గెట్ బోర్డ్ విత్ ద ప్రిపరేషన్ అండ్ దే స్టాప్ ప్రిపేరింగ్. ఇంకా చాలా టైం ఉంది కదా, మెల్లమెల్లగా చదువుదామని అనుకుంటారు. బట్ ద టైం అనేది ఎలా గడిచిపోతుంది అనేది మీ అందరికీ అసలు ఐడియా కూడా ఉండదు. ఇలా మీరు మార్నింగ్ లేవంగానే ఇంకా చాలా డే అంతా ఉంది కదా అని అనుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ ఈవినింగ్ రాగానే ఇంత తొందరగా డే అనేది గడిచిపోయింది, నేను ఏం చేశాను డే అంతా అనే ఒక ఆలోచన, ఒక కాన్సెప్ట్ అనేది మైండ్లో రైజ్ అవుతుంది. నైట్ వచ్చేసరికి అరే నేను ఈరోజు డే అంతా వేస్ట్ చేశాను, నేను చదవలేదు అని ఒక చిన్న బాధ ఉంటుంది లోపల. అయినా కూడా రియలైజేషన్ రాకుండా చాలామంది ఇట్లని వాళ్ళ టైంని వాట్ యు కాల్ పాస్ చేస్తూ ఉంటారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఈజ్ అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ గోల్. యాక్చువల్లీ మీరు కన్సిస్టెన్స్ లేకపోతే పర్టికులర్ థింగ్లో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ మీకు చెప్పేది ఇదొక్కటి ఫార్ములా మాత్రమే. ప్లాన్ యువర్ డే, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, దెన్ బీ కన్సిస్టెంట్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇన్ దట్, అండ్ స్లోలీ your perseverance, your patience, your hard work definitely makes something big in your life. Okay, so that but చాలామందికి వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్సే లేదు. అరే నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలుగుతానా అని ఒక ఆలోచన మైండ్లో ఉంటుంది తెలుసా. ఇది చాలా టఫెస్ట్, చాలామంది కాంపిటీటర్స్ ఉంటారు, నేను చెయ్యగలుగుతానా. పక్కల నుంచి కూడా ఫ్రెండ్స్ అరే ఇది చాలా టఫ్ కదా, ఇది నువ్వు చెయ్యలేవు, ఇది మనకు చాలా కష్టం అని చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. వాళ్ళ వాట్ యూ కాల్ జగ్లింగ్లో మనం పడుతూ ఉంటాం, రైట్. వాళ్ళ మాటలు విని అరే మన వల్ల కాదు అని డిసైడ్ అయిపోతాం. యూ ఆర్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ఇది మాత్రం పెట్టుకోండి. ఎస్ డెఫినెట్లీ నేను ఇది చెయ్యగలుగుతాను అంటే చెయ్యగలుగుతాను అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ దాంట్లో ఉండాలి గైస్. ఒకవేళ మీ దాంట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్స్ వేస్ట్. వాట్ ఎవర్ యు ఆర్ ప్రిపేరింగ్ అది మీ వల్ల కానే కాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టఫెస్ట్ సబ్జెక్ట్ ఉంది, అది నేను చెయ్యగలుగుతానా అనే సెల్ఫ్ డౌట్ ఉండదు. లేదు నేను ఎట్లయినా ఫినిష్ చెయ్యాలి అనే ఒక కాన్ఫిడెన్స్ మీ దాంట్లో ఉండాలి. ఓకే, నాట్ ఓన్లీ దాట్, వాట్ ఎవర్ ఏరియాస్ ఉన్నాయి మీకు, వీక్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, స్ట్రాంగ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, మీరు ఐడెంటిఫై చేసే కెపాసిటీ మీలో ఉండాలి కంపల్సరీలీ. ఓకేనా? సో దట్ యూ కెన్ ఫోకస్లీ వర్క్ ఆన్ దట్ వీక్ ఏరియాస్. ఓకే, నా వీక్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, నేను దేంట్లో ఎక్కువ వర్క్ చేస్తే ఆ వీక్ ఏరియాస్ అనేది నాది స్ట్రాంగ్ ఏరియాస్గా మారాలి అని మీరు ఒక కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకేనా? అప్పుడే మీకు పాసిబిలిటీ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? చాలామంది పక్కోళ్ళు ఎవరు ఏమంటున్నారు, నా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనే ఆలోచిస్తారు. కానీ మనకి నచ్చినట్టు మనం ఉండాలి, మనకి నచ్చినట్లు మనం చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఎవ్వరికీ ఉండదు గైస్. సో అలాంటి కాన్సెప్ట్ నుంచి వెళ్ళి ప్లీజ్ మీరందరూ బయటికి రండి. ఓకేనా? ఎవ్వరికి ఫరక్ పడదు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా. మాట్లాడడానికి వాళ్ళందరూ మాట్లాడతారు కానీ టైంకి వచ్చినప్పుడు ఎవ్వరు మీతోటి రారు గైస్.
only few particular persons are there, those are really caring about you, those are really concerned about you, otherwise none of them is caring about you. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేర్చుకోవాల్సిన ఫార్ములా ఇది. నేను చెప్తున్నాను కాదు, మీరు ఎవరి దగ్గరైనా వినండి. వాట్ దే ఆర్ డూయింగ్, డోంట్ ఫోకస్ ఆన్ ద పీపుల్, జస్ట్ బిల్డ్ యువర్ సెల్ఫ్, బిల్డ్ యువర్ పర్సనాలిటీ, బిల్డ్ యువర్ టాలెంట్, బిల్డ్ యువర్ స్కిల్స్. మీరు మీ ఫ్రెండ్స్ మీద టైం ఇన్వెస్ట్ చేయడం కంటే యూ బిల్డ్ ఆన్ యువర్ సెల్ఫ్, యూ బిల్డ్ ఆన్ యువర్ పర్సనాలిటీ, యూ బిల్డ్ సంథింగ్ న్యూ, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని don't waste your time on wrong people, and don't invest your time on wrong people also, which is a very toxic. అది మీకు మీ మైండ్ని, మీ డేని, లేకపోతే మీ ఫ్యూచర్ని చాలా తారుమారు చేసి పడేస్తుంది. ఓకేనా? సో నా మాటలు మీకు అర్థమైనట్టు అని అనుకుంటున్నాను. సో I had seen lot of things in my life. త్రూ దట్ ఎక్స్పీరియన్స్ ఐ యామ్ షేరింగ్ విత్ యూ. ఓకేనా? నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి, నా పర్స్పెక్టివ్ ఏమున్నాయి, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తూనే ఉంటాను. సో మీరు కూడా, మీకు తెలుసు నేను చెప్పింది కరెక్ట్. ఓకే? సో చాలామందికి ఇది రిలేట్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. చాలామందికి విషయాలు తెలుసు, అయినా కూడా దే డోంట్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ దేర్ సెల్ఫ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ అదర్ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు. సో స్టాప్ డూయింగ్ దట్. ఈవెన్ యువర్ ఫ్రెండ్స్, యు ఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీ గురించి పట్టించుకోరు, తెలుసా? ఎవరైతే హానెస్ట్గా ట్రూ ఫ్రెండ్ ఉంటారో దే రియల్లీ కేర్ అబౌట్ యూ, దే రియల్లీ థింక్ అబౌట్ యూ, దే రియల్లీ థింక్ అరే నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలి అని వాళ్ళు మీకు నీచులు చెప్తూ ఉంటారు. ఓకేనా? సో దట్ అలాంటి ఫ్రెండ్స్ని మాత్రమే సర్కిల్లో తీసుకోండి. మిగతా వాళ్ళకి నార్మల్గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఫోకస్ అంతా మీ పర్సనాలిటీని బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోండి గైస్. సో మీకు ఈ మాట అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియోలో? మీరు ఏదైనా ఇలాంటి లైఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా? నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్ మీ ఒక ఎక్స్పీరియన్స్ జర్నీ నేను వేరే వాళ్ళతో షేర్ చేస్తాను. సో దట్ వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్ళి వాళ్ళు నేర్చుకుంటారు. ఓకేనా? సో దట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కమెంట్ చేసి చెప్పండి. మీరు మీ హైస్ అండ్ లోస్లో ఎవరెవరు ఎలా ఉండే, వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్, ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ మీరు లైఫ్లో ఫేస్ చేశారా, అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు, ప్రతి ఒక్కటి మీరు నాకు షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.